హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2 క్వాలిటీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఈ వీడియోలో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఫ్రెండ్స్. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే స్టాక్ బై ఆర్ సెల్ చేయండి. ఇక వీడియో విషయానికి వస్తే తమిళనాడు చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఎవ్రీ మంత్ సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఈ 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ఓవర్ పీరియడ్ మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి ఫ్రెండ్స్. మెయిన్ వచ్చి మన ఇండియాలో ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఎంత బాగా పెరిగిందో చెప్పొచ్చు. 2014లో 13 to 14% మన ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటే ఈరోజు 2024లో 52.4% వరకు ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది, అందులో ఇంటర్నెట్ 4G నెట్వర్క్ ఎవ్రీడే 1 GB 2 GB లిమిట్ ఉంటుంది. సో ఇందులో మనం ఫస్ట్ చూసే స్టాక్ వచ్చి ఎయిర్టెల్ ఫ్రెండ్స్. ఎయిర్టెల్ ఖచ్చితంగా ఎయిర్టెల్ అనగానే మీలో కూడా చాలా మంది దగ్గర ఎయిర్టెల్ సిమ్ కార్డు, ఎయిర్టెల్ డిటిహెచ్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీము, ఎయిర్టెల్ ఏంటంటే ఏదో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అలా ఎయిర్టెల్ అనేది మనం లైఫ్లో రెగ్యులర్ అయిపోయింది. ఇక ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 7,65,000 crores ఫ్రెండ్స్. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12%, డెట్ 2.3 ఉంది. దీని అసెట్ వాల్యూ 4,42,000 ఉన్నాయి ఫ్రెండ్స్. డెట్ వాల్యూ 2,17 ఉంది. ఓకే, వాళ్ళ నుంచి దాన్ని ఈజీగా డెట్ అనేది క్లియర్ చేయొచ్చు. ఇంకోటి డెట్ ఎందుకు వచ్చిందంటే తెలుసు కదా ఫ్రెండ్స్, రిలయన్స్ జియో వచ్చిన తర్వాత ఎయిర్టెల్ అనేది చాలా ఫ్రీ ఆఫర్ రివార్డ్స్ వచ్చింది, దానివల్ల డెట్ పెరిగింది. డెఫినెట్గా ఇప్పుడైతే మార్కెట్లో మంచి కంబ్యాక్ వస్తుంది. ఎయిర్టెల్ నెట్వర్క్లో ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ చాలామంది కొత్తగా పర్చేస్ చేస్తున్నారు. కొత్త పోస్ట్ పెయిడ్ ఆఫర్స్తో వస్తుంది, విచ్ ఇస్ గుడ్ సైన్. ఇది మార్కెట్ లీడర్గా ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ పిఈ వచ్చి 67 ఉంది, కొంచెం హైలీ ఎక్స్పెన్సివ్. డెఫినెట్గా మార్కెట్ కరెక్షన్ నుంచి లేదంటే ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ స్టాక్ వచ్చి ఫ్రెండ్స్ జియో, రిలయన్స్ జియో. జియో వచ్చిన తర్వాత ఎంత ఇంపాక్ట్ అయిందో మీకు తెలుసు. ఆల్మోస్ట్ యూట్యూబ్లో కానీ వేరే చోట కానీ రిలయన్స్ అనేది ఒక స్టాండర్డ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అసలు రిలయన్స్ జియో అనేది ఫ్రెండ్స్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ. ఇది మార్కెట్లో అయితే లిస్ట్ అవ్వలేదు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో 2007లో రిజిస్టర్ చేశారు. సో అందుకోసం ఇప్పుడు జియోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లోనే మనం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనేది అది ఒక మల్టిపుల్ అంటే పెట్రోకెమికల్స్ ఉన్నాయి, ఆయిల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇందులో కూడా మనం ఎస్ఐపి చేస్తే ఎప్పుడైతే మీకు రిలయన్స్ జియో అనేది సపరేట్గా స్టాకు మార్కెట్లోకి వస్తుందో ఈ అమౌంట్ తీసుకుని అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకోటి, ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ స్టాక్ ఐపీఓకి వచ్చినప్పుడు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా 2,800లో ఉంది, ఇది కూడా ఎస్ఐపి చేయొచ్చు. ఎయిర్టెల్ 2 ఎస్ఐపి అంటే 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తాయి ఫ్రెండ్స్. ఈ 2 కమింగ్ ఇయర్స్లో రాజ్యాన్ని వెళ్తాయని చెప్పాలి. మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి ఫ్రెండ్స్. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.